నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. కీర్తన గ్రంథము 119 కీర్తన 103 వచనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. ఇక్కడ మనం చూసుకుంటే జీవకు అంటే అర్థం ఏం వస్తుందంటే తెలుగులో నాలుక అని వస్తది అర్థము. ఇది శరీరంలోని రుచి చూసే, మాట్లాడే అవయవంగా సూచిస్తుంది. నోరు ఉన్నా గానీ నాలుక లేకపోతే నాలుక నత్తోడు అంటారు. నాలుక మంచిగా ఉంటేనే స్పష్టంగా మాట్లాడతాడు. నాలుక లేకపోతే రుచి చూడడం ఉండదు, మాట్లాడడం ఉండదు. నోరున్నా గానీ నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాలుక అనేది రుచి చూడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం దేవుడి వాక్యం చూసినట్లయితే నా జిహ్వకు అంటే నాలుకకు ఎంతో మధురములు, అవే నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. తేనె తేనె అనేది చాలా రుచికరమైనది. తేనె అనేకమైన పదార్థాలు అనేకమైన వాటిలో యూస్ చేస్తున్నాం. ఇప్పుడు తేనె ఉదయకాలన మనము నిమ్మరసము ప్లస్ తేనె కలుపుకొని మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది తేనె అనేది చాలా విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. తేనె అనేకమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే తేనె అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి దేవుడు వాక్యము తేనెతో కంపేర్ చేసినట్లు మనం చూస్తున్నాము. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని మాటలు ఆత్మకు పోషణను, హృదయానికి ఎంతో మధురమైనవి, ఓదార్పును, సంతోషాన్ని ఇస్తాయని దీనికి అర్థం.